ఐపీఎల్ 2025కి సంబంధించి మెగా ఆక్షన్ అయితే నిన్నటితో ముగిసింది. ఆదివారం, సోమవారం యుఏఈ వేదికగా మెగా ఆక్షన్ అయితే ఐపీఎల్ నిర్వాహకులు నిర్వహించారు. సో ఈ మెగా ఆక్షన్లో చాలామంది ప్లేయర్లు అమ్ముడుపోయారు. 10 ఫ్రాంచైజీలు వాళ్ళకి కావాల్సిన ప్లేయర్లని వాళ్ళు బై చేశారు. అలాగే అనేక మంది ప్లేయర్లు అయితే అన్సోల్డ్గా కూడా మిగిలిపోయారు. ఈ అన్సోల్డ్గా అంటే అమ్ముడుపోని ప్లేయర్ల లిస్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. అందులో కొన్ని బిగ్ నేమ్స్ ఉన్నాయి. అంటే గతంలో ఐపీఎల్ని ఒక రకంగా ఏలిన ప్లేయర్స్ కూడా ఉన్నారు. అలాంటి ప్లేయర్లు కూడా ఈసారి ఐపీఎల్లో అమ్ముడుపోలేదు. అంటే ఏ ఫ్రాంచైజీ కూడా వాళ్ళని కొనుగోలు చేయడానికి, వాళ్ళని తీసుకోవడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ అన్సోల్డ్ ప్లేయర్ లిస్ట్లో కొన్ని పెద్ద పేర్లు చెప్పుకోవాల్సి వస్తే మాత్రం డేవిడ్ వార్నర్, అలాగే శార్దుల్ ఠాకర్ ఇండియా నుంచి, ఉమేష్ యాదవ్, ఇలాంటి చాలా పేర్లు ఉన్నాయి. సో ఈ అన్సోల్డ్ ప్లేయర్ల నుంచి కూడా మనం ఒక ప్లేయింగ్ 11ని సరదాగా ఒక ప్లేయింగ్ 11ని అన్సోల్డ్ ప్లేయర్ నుంచి తీస్తే కూడా అది ఒక సూపర్ టీమ్గా కూడా మారింది. అదొక సూపర్ ప్లేయింగ్ 11గా కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకవేళ అన్సోల్డ్ లిస్ట్ నుంచి ప్లేయింగ్ 11 రెడీ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఇది నా వరకు నేను ప్రిడిక్ట్ చేసిన ప్లేయింగ్ 11. డేవిడ్ వార్నర్ మనకు తెలుసు గతంలో ఐపీఎల్లో ఎలాంటి అద్భుతమైన బ్యాటింగ్ చేశాడో. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ తరఫున ఆడుతూ 3 సార్లు ఆరెంజ్ క్యాప్ కూడా తీసుకున్నాడు. అలాగే ఐపీఎల్ విన్నింగ్ కెప్టెన్ కూడా తను. ఎస్ఆర్హెచ్కి ఒక కప్పు కూడా అందించాడు. సో అతన్ని కెప్టెన్గా అలాగే ఓపెనర్గా పెట్టుకోవచ్చు. ఇంకా అతనికి జోడీగా మరో ఓపెనర్గా అయితే పృథ్వీ షా, మన ఇండియన్ బ్యాటర్, ఒక నెక్స్ట్ సచిన్ అనే పేరు వచ్చింది తనకి తను కెరియర్ స్టార్టింగ్లో. సో అలాంటి ప్లేయర్ కూడా పాపం ఈ ఐపీఎల్ ఆక్షన్లో అన్సోల్డ్ ప్లేయర్గానే మిగిలిపోయాడు. సో పృథ్వీ షాని కూడా మనం ఇంకో ఓపెనర్గా అయితే ప్లేయింగ్ 11లోకి తీసుకోవచ్చు. అలాగే వన్ డౌన్లో మయాంక్ అగర్వాల్, ఈ కర్ణాటక ప్లేయర్ గతంలో చాలా బాగా ఆడాడు. పంజాబ్కి కూడా తను ఓపెనర్గా ఆడాడు. సో మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. కాకపోతే ఈ ఐపీఎల్లో మాత్రం తను కూడా అన్సోల్డ్గానే మిగిలిపోయాడు. సో అతన్ని 3వ ప్లేస్లో అంటే వన్ డౌన్లో ఆడించవచ్చు. అలాగే 4వ ప్లేస్లో బేర్స్టో, ఇంగ్లాండ్ ప్లేయర్, ఇతన్ని 4వ ప్లేస్లో మనం ఆడించవచ్చు. అలాగే వికెట్ కీపర్గాను బేర్స్టోని అనుకోవచ్చు. ఇంకా అలాగే 5వ ప్లేస్లో అయితే డారిల్ మిచెల్, ఈ న్యూజిలాండ్ ప్లేయర్, గతంలో చెన్నైకి ఆడాడు. కొన్ని మంచి ప్రదర్శనలు కూడా చేశారు. కాకపోతే ఈసారి చెన్నై అతన్ని తిరిగి కొనుగోలు చేయలేదు. సో అతను కూడా పాపం అన్సోల్డ్గానే మిగిలిపోయాడు. సో డారిల్ మిచెల్ ఖచ్చితంగా ఏదో ఒక టీం కొనుగోలు చేస్తుందని ముందు అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉండే అతని పైన. కాకపోతే అతను కూడా అన్సోల్డ్ ప్లేయర్గానే మిగిలిపోయాడు. సో అతన్ని మనం ఈ అన్సోల్డ్ ప్లేయర్స్ ప్లేయింగ్ 11 ఈ లిస్ట్లో తీసుకుంటే అతన్ని మనం 5వ ప్లేస్లో అయితే తీసుకోవచ్చు. ఇంకా 6వ ప్లేస్లో లలిత్ యాదవ్, ఈ యంగ్ ఇండియన్ బ్యాటర్ గతంలో ఢిల్లీ తరపున ఆడాడు, కొన్ని మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో అతన్ని మనం తీసుకోవాల్సి వస్తే 6వ ప్లేస్లో అయితే లలిత్ యాదవ్ని తీసుకోవచ్చు. ఇంకా 6వ ప్లేస్లో టీమిండియాకి ఆడిన శార్దుల్ ఠాకర్, ఆల్రౌండర్గా అటు బ్యాటింగ్ చేస్తాడు, ఇటు బౌలింగ్ చేస్తాడు. కాబట్టి అతన్ని మనం 7వ ప్లేస్లోకి ఈ ప్లేయింగ్ 11లోకి తీసుకోవచ్చు. ఇంకా 8వ స్థానంలో స్పిన్నర్గా మనం పీయూష్ చావ్లాని అయితే టీంలోకి ఈ ప్లేయింగ్ 11లోకి పీయూష్ చావ్లాని తీసుకోవచ్చు. సరే వయసు రీత్యా అతను కొంచెం సీనియర్ కావచ్చు, కాకపోతే ఒక క్వాలిటీ స్పిన్నర్, అన్సోల్డ్ ప్లేయర్స్లో ఉన్న క్వాలిటీ స్పిన్నర్గా అయితే మనం పీయూష్ చావ్లాని తీసుకోవచ్చు 7వ స్థానంలోకి. పీయూష్ చావ్లా గతంలో లాస్ట్ సీజన్లో కూడా ముంబైకి ఆడుతూ చాలా మంచి పర్ఫార్మెన్సే ఇచ్చాడు. సో అతన్ని మనం 8వ స్థానంలో తీసుకోవచ్చు. ఇంకా 9వ ప్లేస్లో చేతన్ సకారియా, 10వ ప్లేస్లో బంగ్లాదేశ్ పేసర్ ముస్తఫిజుర్ రెహమాన్ని తీసుకోవచ్చు. సో ఇతను లెఫ్ట్ ఆర్మ్ పేసర్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి. గతంలో తనకి చెన్నై తరఫున కూడా ఆడాడు. సో ఐపీఎల్లో మంచి తనకి నెంబర్సే ఉన్నాయి, మంచి వికెట్సే ఉన్నాయి. సో అతన్ని మనం 10వ ప్లేస్లో ఆడిపించవచ్చు. ఇంకా 11th ప్లేయర్గా ఉమేష్ యాదవ్ని అయితే మన టీమిండియా పేసర్, గతంలో తనకు కూడా ఐపీఎల్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నాయి, గుజరాత్ తరఫున కూడా ఆడాడు. సో అతన్ని మనం 11th ప్లేస్లోకి తీసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే అమ్ముడుపోని ఆటగాళ్ళ ప్లేయింగ్ 11 లిస్ట్ తీస్తే మాత్రం నా వ్యక్తిగత అంచనా ప్రకారం సో ఈ టీం అయితే అనుకోవచ్చు. ఇది ఒక రకంగా ప్రస్తుతం ఉన్న 10 ఐపీఎల్ టీమ్స్తో పోటీ పడే ఒక టీమ్గా కూడా ఉండొచ్చు. అంత ఈజీగా కొట్టిపారేసే అంత టీం కూడా కాదు. ఎందుకంటే టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ప్లేయర్స్ ఉన్నారు. సింగిల్ హ్యాండెడ్గా కూడా మ్యాచ్ని వన్ సైడ్ చేసే ప్లేయర్లు కూడా ఈ ప్లేయింగ్ 11 ఉన్నారు. సో వరుసగా ఒకసారి ప్లేయింగ్ 11 పేర్లు చదువుతా, ఒకసారి చూడండి. డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, బేర్స్టో, డారెల్ మిచెల్, లలిత్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, పీయూష్ చావ్లా, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్, ఉమేష్ యాదవ్. సో ఈ ప్లేయింగ్ 11, ఈ అన్సోల్డ్ ప్లేయర్స్ నుంచి తీసిన ఈ ప్లేయింగ్ 11 మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఒకవేళ అన్సోల్డ్ ప్లేయర్స్ నుంచి మీరు ప్లేయింగ్ 11ని సెలెక్ట్ చేస్తే ఆ ప్లేయింగ్ 11 ఏమై ఉంటుందో కామెంట్స్ రూపంలో మీ ప్లేయింగ్ 11ని కూడా మీరు కామెంట్ చేయండి.